శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 41 చాప్టర్లో 41 శ్లోకా నుంచి భక్తవాత్సల్యుడు అయిన పరమాత్మ తులసి అంత ఆవేదనలో ఏడుస్తూ ఏడుస్తూ ఆ శంకరుని ఎప్పుడైతే స్మరించిందో ఆ పరమాత్మ అక్కడ వ్యక్తమై ఆవిడతో మళ్ళీ ఆ దుఃఖాన్ని తొలగించుకునే మార్గాన్ని ఉపశమనాన్ని ఆయన మాట్లాడుతున్నాడు తులసితో. ప్రస్తుతం శృణు నిర్దుఃఖం శృణోతు సుమనా హరిః ద్వయోః సుఖకరం యత్తద్ బ్రవీమి సుఖహితవే. అంటే మనం చేసుకున్న ఒక కర్మల యొక్క ఫలితమే మనకి లభిస్తుంది. అందుకని నీ దుఃఖములు తొలగించడానికి నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను అని ఆవిడికి నచ్చజెప్తూ అంటే మీ ఇద్దరికి అని చెప్పాడు. అంటే ఇటు తులసికి కానీ ఇటు విష్ణువుకి కానీ అంటే దేవతల యొక్క కార్యం కోసం చేసినప్పటికీ కూడా ఎలా అయితే మళ్ళీ శాపం ఇస్తానందో అందుకని దానికి ఉపశమనం. అలాగే ఇంత దుఃఖంలోంచి భర్త యొక్క వియోగం ఉంది, పాతివ్రత్య ధర్మం అన్నది ఉల్లంఘించాను, ఇవన్నీ జరిగిపోయినాయి. ఆ దుఃఖాలు దూరం చేయటానికి నేను చెప్పేది జాగ్రత్తగా వినమని చెప్పాడు. ఇటు విష్ణుకి కూడా ఇది మీ ఇద్దరికీ కూడా సుఖకరమైనది. మీ ఇద్దరు కూడా అసలు సుఖం అంటే ఏంటంటే మీ స్వస్థత కోసం నేను చెప్తున్నాను. అందుకని దీన్ని జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరు ఒక సౌఖ్యం కోసం చెప్తున్నాను. తపస్త్వయా కృతం భద్రే తస్యేవ తపసః ఫలం తదన్యత కథం స్యాద్వే జాతం త్వయి తథా చ తత్. భద్ర అంటే ఎలా అయితే ఏ కోరికతో అయితే భద్రురాలా నువ్వు పూర్వం ఏదైతే తపస్య చేశావో ఆ తపస్సు యొక్క ఫలితమే ఇది. అంటే ఏదో ఒక కారణం చేత ఒక కోరికం చేత ఒక సంకల్పంతో ఒక కార్యానికి మనం పూనుకుంటూ ఉంటాం, దాని ప్రతిఫలం మనకి లభిస్తూ ఉంటుంది. అదే కార్యం చేసేటప్పటికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. ఇప్పుడు పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, లేకపోతే డబ్బు కావాలనుకున్నవాడికి డబ్బు వస్తుంది, ఉద్యోగం కావాలనుకున్నవాడికి ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం. అంటే నీకు ఏది కావాలన్న కోరికతో నువ్వు చేస్తున్నావో దానికి తగ్గట్టుగా నీకు లభిస్తూ ఉంటాయి. అదే క్రతువైనప్పటికీ కూడా కోరిక ప్రధానము. అలాగే పూర్వ సమయంలో నువ్వు ఏదైతే తపస్సు చేశావో ఆ తపస్సుకి ప్రతిఫలం ఇది. నువ్వు విష్ణువే కావాలని నువ్వు తపస్సు చేశావు, అందుకే అది వేరేలాగా ఎలా అవుతుంది? అందుకు నీకు విష్ణువే వచ్చి ఆ విష్ణువు ద్వారానే అందుకు అలా జరిగింది. ఆ విష్ణువు మీద ప్రీతి అందుకుంది, దాని కారణంగానే నువ్వు ఆ మోహానికి లోబడిపోయావు. ఇదం శరీరం త్యక్త్వా చ దివ్యదేహం విధాయ చ రమస్వ హరినా నిత్యం రమయా సదృశీ భవ. అలాగే ఇప్పుడు ఏ శరీరం అయితే ఉంది నీకు, దేని ద్వారా అయితే నువ్వు ఈ వ్రతాన్ని ఉల్లంఘించాలని అనుకుంటున్నావు, భ్రష్టు పట్టిందని అనుకుంటున్నావో ఈ శరీరాన్ని త్యాగం చేసి దివ్య శరీరాన్ని ధారణ చెయ్యి. మహాలక్ష్మితో సమానమైపోతున్నావు నువ్వు. ఎందుకంటే విష్ణు కావాలన్న ఆరాధనతో చేసిన తపస్సు ప్రతిఫలంగా ఆ విష్ణు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతున్నావు. అందుకే ఒక దివ్య రూపాన్ని ధరిస్తావు, ధరించి విష్ణువుతో నిత్యము నువ్వు ఉంటావు. త్వయేయం తనురుత్సృష్టా నదీరూపా భవేదిహ భారతే పుణ్యరూపా సా గాండకీతి చ విశ్రుత. అయితే ఏదైతే శరీరాన్ని వదిలేస్తున్నావో అది ఒక నదీ రూపాన్ని ధరిస్తుంది. అది నది రూపంగా మారి ఇక్కడ భూమిలో ఈ పుణ్యస్వరూపంగా గాండకీ నదీ నామతో అది విఖ్యాతి చెందుతుంది. కియత్కాలం మహాదేవి దేవపూజాన సాధనే ప్రధాన రూపా తులసి భవిష్యతి వరేణమే. అంటే ఈ శరీరం వదిలేసి దివ్య రూపాన్ని ధరించటం, మళ్ళీ ఆ విష్ణు యొక్క సాన్నిధిలోనే ఉండటం. ఈ శరీరం వదిలేసింది నదీ రూపం, దానికి గాండకీ నామం అన్నది వస్తుంది, అది అలా భూమి మీద ప్రవహిస్తుంది అన్నారు. ఆ మహాదేవుడు ఇలా వరాలు ఇచ్చిన తర్వాత దేవ పూజన సాధకంగా ప్రధానంగా ఈ తులసిని ఎక్కడైతే వినియోగిస్తారో అది అలా ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఈ తులసి ఒక వృక్షంలాగా ఉత్పత్తి జరుగుతుంది, మళ్ళీ దేవతా పూజ కోసమే దీన్ని సాధనకి వినియోగిస్తారు అని చెప్పాడు. స్వర్గే మధ్యే చ పాతాళే తిష్టత్వం హరిసన్నిధో భవత్వా తులసీ వృక్షో వరా పుష్పేషు సుందరి.
అలాగే స్వర్గ, మర్త్య, పాతాళ ఏవైతే ముల్లోకాలు ఉన్నాయో, ఈ 3 లోకాల్లో కూడా విష్ణువుకి సన్నిధిగా నువ్వు ఎప్పుడూ నివాసం విష్ణువు ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు. అందుకే సుందరి, నువ్వు పుష్ప వృక్షాలలో ఉత్తమమైనది అంటే ఇటు పుష్పాలలో కానీ వృక్షాలలో కానీ ఉత్తమమైనది ఏంటి అంటే తులసి వృక్షంగా నువ్వు ఖ్యాతి చెందుతావు, ఎప్పుడు ఉండిపోతావు. అది దేవత ఆరాధనకి విశేషంగా వినియోగిస్తారు. వృక్షాధిష్టాత్ దేవి త్వం వైకుంఠే దివ్యరూపిణి సార్ధరహసి హరిణా నిత్యం క్రీడాం కరిష్యసి నధాధిష్టాతృదేవీయా భారతే బహుపుణ్యధా లవనోదస్య పత్ని సా హర్యాస్యస్య భవిష్యసి. అలాగే వృక్షాలలో అధిష్టదాత్రిగా దివ్య రూపధారిణిగా కూడా ఆ రూపంలో కూడా వైకుంఠంలో విష్ణు యొక్క సాన్నిధ్యంలో ఎప్పుడూ ఆయనతో ఉంటావు ఆనందంగా. అలాగే గాండకి నదీ రూపంలో కూడా భూమి మీద ఉంటూను అంటే ఇక్కడ పాతాళంలో, భూమి మీద, స్వర్గంలో, ముల్లోకాల్లో కూడా నువ్వు ఇలా ఉంటావు. స్వర్గ మర్త్య పాతాళ. స్వర్గలోకంలో విష్ణు యొక్క సాన్నిధ్యంలో ఉంటావు వైకుంఠంలో. అలాగే ఇక్కడ భూమి మీద ఆ గాండకి నదీ రూపంలో ప్రవహిస్తూ ఉంటావు. అలాగే ఈ నదులన్నిటినీ కూడా ఆ నదికి కూడా అధిష్టాత్రి దేవిలాగా నువ్వు అత్యంత పుణ్యప్రధానంగా ఉంటావు. ఆ విష్ణు అంశతో ఉన్న ఆ లవణ సముద్రానికి భార్యగా కూడా ఉంటావు. అంటే అక్కడ హరి యొక్క సాన్నిధ్యం ముల్లోకాల్లో కూడా నీకు లభిస్తుంది. హరివై శైలరూపీ చ గండకీ తీరసన్నిధౌ సంకరిష్యత్ అధిష్టానం భారతీ తవ శాపతః తత్ర కోటయశ్చ కీటాశ్చ తీక్షణాంధ్రంశ్చ భయంకరాః తచ్చిత్వా కుహరీ చక్రం కరిష్యంతి తదీయకం. ఇక్కడ గాండకీ నదిలాగా ఎక్కడైతే నువ్వు ప్రవహిస్తున్నావో విష్ణువు కూడా నీ శాప కారణంగా పాషాణంగా ఆరిపో అని చెప్పింది కదా రాయిలాగా, అక్కడ తను కూడా అక్కడ శిల రూపంలో ఉంటాడు. అంటే గాండకీ నది దగ్గర లభించే మనం ఎలా అయితే శాలిగ్రామ శిలలుగా మనం ఎలా అయితే పూజిస్తున్నామో అందుకుని అక్కడ భయంకరమైన కోటాను కోట్లుగా ఆ శిలలు అవి మళ్ళీ తొలగిస్తూ ఉంటాయి. విష్ణువే అక్కడ ఎలా అయితే చాలా రకాలుగా శాలిగ్రామ శిలల్లో చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క చిహ్నాలతో ఉండి ఉంటాయి, అన్నీ నిర్మాణం జరుగుతుంది. అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంది. అది ఉత్తినే ఏదో శాపం ఇచ్చేశారంటే మనలాంటి వాళ్ళు ఏదో చేసామన్నట్టుగా కాదక్కడ. అందుకే ఇక్కడ దైవ పూజకు వినియోగించడానికి ముల్లోకాల్లో ఆయన యొక్క సాన్నిధ్యంలో నువ్వు ఉంటావు. అలాగే ఇక్కడ శ్రీహరి అక్కడ ఈ గాండకి నది దగ్గర లభించేవి అవి ఉత్తమమైన శిలలుగా దాన్ని అందుకు పూజిస్తూ ఉంటారు. అందుకే గాండకి జలంలో నివసించిన శివశాపం ద్వారా ఆ విష్ణువు కూడా అక్కడే ఉంటాడు. కోటాను కోట్ల భయంకరమైన కీటకములు ఆ రాతిని తొలిచి దాని మధ్యలో చక్రాకారాలు రంధ్రాలు కూడా చేసేస్తూ ఉంటాయి. అవి ఛేదించటం వలన అది అత్యంత పుణ్యప్రదముగా సాలగ్రామ శిలగా చెప్పబడింది. అందుకే అది దానంగా ఇస్తే చాలా ఫలితం అంటారు. అంటే ప్రకృతిలో లభించేవి సహజంగా లభించేవి, నువ్వు చేసి ఇచ్చేదానికన్నా ఇలా ఏవైతే లభిస్తున్నాయో దీనికి ప్రతిదానికి ఒక కారణం ఉంది. దాన్ని తెలుసుకుని భక్తితో ప్రపత్తులతో నువ్వు చెయ్యగలిగితే అది ఉన్నతమైన ఫలితం అందుకొస్తుంది. ఇవి కోటాను కోట్లుగా అలా తయారైన శాలిగ్రామ శిలలు అంటారు. అందుకే అందులో మళ్ళీ కొన్ని కొన్ని చిహ్నాలు కూడా ఉంటాయి అంటారు. సాలగ్రామ శిలా సాహి తద్భేదాదతి పుణ్యధ లక్ష్మీనారాయణ ఖ్యాతిశ్చక్రభేదా భవిష్యతి. ఆ కీటకాల ద్వారా ఇలా ఏవైతే ఆ సాలగ్రామ శిలలు ఏర్పడుతున్నాయో అవి చాలా పుణ్యప్రదమైనవి, అవి పుణ్యాన్ని ప్రసాదించేవి కూడా. దాని మీద ఏదైతే చక్రభేదనం వల్ల దాన్ని లక్ష్మీనారాయణ అన్న పేరుతో కూడా పిలుస్తారు. చక్రం ఉంటుంది ఆ విష్ణు యొక్క సాలగ్రామ శిల మీద. అంటే కొన్ని రూపాలు ఉంటాయి. అలాగే ఇక్కడ చక్ర రూపం ఏదైతే ఉందో లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తారు, అది చాలా పుణ్యప్రదము. సాలగ్రామా శిలా విష్ణోస్తులస్యాస్త్వా సంగమః సదా సాదృశ్యరూపాయ బహుపుణ్య వివర్ధిని. ఈ సాలగ్రామ శిలలో కూడా ఎవరి దగ్గర అయితే ఉంటుందో దాన్ని మళ్ళీ తులసి యొక్క సంయోగం చేసి ఎవరైతే పూజిస్తున్నారో అది ఇంకా పుణ్యప్రదం.
तुलसीपत्रविच्छेदं शालग्रामे करोति यः तस्य जन्मान्तरे भद्रे శ్రీవిచ్ఛేదో భవిష్యతి. అందుకును భద్రురాలా, ఈ శాలిగ్రామ శిల ఆ తులసి పత్రం విడి తీయకుండా ఎవరైతే ఉంటారు అంటే ఇప్పుడు శాలగ్రామ పత్రానికి తులసిని చేర్చి పూజ చేసి అట్లా చేసిన వాళ్ళకి ఆ సంయోగం వల్ల అయితే ఎంతో పుణ్యం వస్తుందో దాన్ని విడతీయటం ద్వారా మళ్ళీ వాళ్ళకి ఇంకో జన్మలో స్త్రీ యొక్క వియోగం కలుగుతుంది. దాన్ని విడదీయకూడదు. తులసి పత్ర విచ్ఛేదం శంకం హిత్వా కరోతి యః భార్యాహీనో భవేత్ సోపి రోగి స్యాత్ సంప్రజన్మసు. అలాగే శంఖం ద్వారా తులసి పత్రాలు ఎవరైతే వియోగం చేస్తున్నారో వాళ్ళు 7 జన్మల వరకు కూడా భార్య విహీనులై ఉంటారు. ఎలా అయితే శంకుడు ఒక భార్య తులసి కాబట్టి ఆ శంకుడు ఎవరు అంటే మళ్ళీ ఆ విష్ణువే, ఆ విష్ణువు ఎవరంటే మళ్ళీ ఆ పరమేశ్వరుడే. సాలగ్రామాశ్చ తులసి శంఖం చేకత్ర ఏవ హి యో రక్షతి మహాజ్ఞాని సా భవేచ్చిహరిప్రియ. ఇలా మహాజ్ఞాని అయిన వాడు ఆ సాలగ్రామ శిల, తులసి, శంఖ ఇలా ఆ స్థానాలలో పెట్టి వాటికి ఆ శ్రీహరికి ప్రియంగా భావించి పూజకి నిత్యం వినియోగించాలి. త్వం ప్రియాః శంఖచూడస్య చైకమన్వంతరావధి శాంకేన సార్ధా త్వద్వేదః కేవలం దుఃఖధస్వతవ. అందుకని మన్వంతర పర్యాంతం శంఖచూడుడు భార్యగా ఉన్నావు, శంఖచూడుతో ఉన్న కారణంగా ఆ వియోగం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దుఃఖం ఏర్పడింది. అంటే చేసిన దానికి ప్రతిఫలంగా అక్కడ ఒక మన్వంతరం వరకు కూడా శంఖచూడికి భారీగా ఉన్నావు, ఇప్పుడు వియోగం అందుకు వచ్చింది నీకు. అయితే ఇది ఏదైనా సరే ఆ వియోగం అన్నది అక్కడ చేసిన కార్యాలకి మనకి లభిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే సాన్నిధ్యం లభిస్తుందో నువ్వు చేసుకున్న ఒక తపస్సు యొక్క ప్రతిఫలము. ఏదైనా సరే ఆ మహాజ్ఞానులైన వాడు ఈ శాలిగ్రామ శిలని, తులసిని, శంఖాన్ని ఒక్కచోట చేర్చి ఎవరైతే దాన్ని పూజిస్తారో అది శ్రీహరికి చాలా ప్రియము. సనత్కుమార ఉవాచ ఇత్యుక్త్వా శంకరస్తత్ర మహాత్మ్యాం ముచివాంస్తథా శాలగ్రామశిలాయాశ్చ తులస్య బహుపుణ్యదం. వ్యాసుల వారికి మళ్ళీ సనత్కుమారులు వారు ఇలా చెప్తున్నారు. అంటే ఇది చెప్పి శంకరుడు శాలిగ్రామ శిల ఇంకా తులసి ఆ మహాపుణ్యమైనది ఇస్తుంది అని చెప్పి దాని మహత్యాన్ని ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు. తశ్చాంతహిర్తో భూత్వా మోదయిత్వా హరించతాం జగామా స్వాలయం శంభుః శర్మధోహి సదా సతాం. అంటే తులసి విష్ణుకి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సజ్జనులు సదా కళ్యాణకరమైన ఇటువంటివి శంకర ఆరాధనకి అక్కడ వినియోగించకుండా ఎలా అయితే శంఖాన్ని శంకరుడు ఆరాధనకి కాకుండా విష్ణుకి ఆరాధిస్తే అది చాలా ఆయనకి ఇష్టము అని చెప్పాడు. అలాగే తులసిని చేర్చి శంఖాన్ని కూడా పెట్టి ఆ విష్ణువుని ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో ఆ విష్ణువు ఇంకా పరమ ప్రీతి చెందుతాడు అని చెప్పి శంకరుడు అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఇతి శ్రుత్వా వచః శంభు ప్రసన్నాతు తులస్య భూతు తదేహం చ పరిత్యజ్య దివ్యరూప బభూవః. పరమేశ్వరుడు యొక్క అంతర్ధానం అయిపోయిన తర్వాత వెంటనే ఆ తులసి ఆనందంగా ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి దివ్య రూపాన్ని ధరించింది. ప్రజగామ తయా సార్ధ వైకుంఠం కమలాపతి సదస్య దేహజాత చ బభూవ గండకీ నది. కమలాపతి అయిన విష్ణు, రమాపతి, కమలాపతి, లక్ష్మీపతి అంటుంటారు. అయితే ఆయన కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అదే క్షణంలో తులసి ద్వారా పరిత్యాజించిన ఆ శరీరము గండకీ నదిగా ప్రవహిస్తూ ఉన్నది. శైలోద్భూతచ్యుతః సోపి తత్తీరే పుణ్యధూరునా కుర్వంతి తత్ర కీటాశ్చ ఛిద్రం బహువిధ్యం ముని. ఆ పరమాత్మ విష్ణు స్వరూపంగా అక్కడ మళ్ళీ ఈవిడ ఎలా అయితే నదీ రూపాన్ని ధరించిందో నదీ రూపాన్ని ధరించిన వెంటనే మనుష్యులకు కళ్యాణకరంగా అవ్వటానికి వాళ్ళని ఉద్ధరించటానికి శాలిగ్రామ శిల రూపంలో అక్కడ ఆయన కూడా ప్రకటింపబడ్డాడు. అక్కడ మళ్ళీ కీటకాలు అనేకంగా దాన్ని మళ్ళీ ఛేదించటం అన్నది మొదలుపెట్టాయి. జలే పతంతి యాత్రస్తత్ర శిలాస్తాస్
వతి పుణ్యదాః స్థలస్య పింగళాగ్నేయశ్చోపతాపాయ చైవహి. ఈ శిలలు నీటిలో పడినంతున్నాయి. ఇవేమో ఆ కీటకాలేమో దాన్ని ఛేదించట, అవి మళ్ళీ శిలలు ఆ నీటిలో పడిపోతున్నాయి. అత్యంత పుణ్యదాయకం. అందుకే అక్కడ ప్రవహించేది, అక్కడ లభించేదాన్నే శాలిగ్రామ శిలలు అంటారు, ఇంకెక్కడా కాదు. ఆ స్థలంలోనే ఉంటాయి. అవి మళ్ళీ అనేక వర్ణాలలో ఉంటాయి. పింగళ వర్ణంలో ఉంటాయి, ఇంకొక చాలా నీలవర్ణంలో ఉంటాయి. అందుకే ఇది అంటే ఏ కోరికతో నువ్వు చేస్తున్నావు అన్నది కాకుండా కొన్ని కొన్ని విశేషమైనవి, దానికి ఒక కారణం ఉన్నది. అది ఉద్భవించటానికి, అంటే పరమాత్మ ఉద్భవించటానికి, పరమాత్మ ఇంకొక రూపాన్ని ధరించటానికి, లేకపోతే ఇంకోలాగా భక్తుల్ని ఉద్ధరించటానికి అక్కడ మళ్ళీ ఇలాగే ఎందుకు ఉద్భవించాలి? ఏ రూపాన్నన్నా ఎప్పుడైనా సంకల్పమాత్రంతో తీసుకోగలిగిన వాడు కీటకాల ద్వారా శిలగా అవ్వటం ఏంటి, అవి మళ్ళీ అలా ఛేదించటం ఏంటి, అవి రంధ్రాలు ఏర్పడటం ఏంటి, ఈ రూపాలు కలగటం ఏంటి, మళ్ళీ ఆ గాండకి నదిలో పడిపోవటం ఏంటి, ఆ చిన్న చిన్న రాళ్ళుగా మళ్ళీ అవి అవ్వటం ఏంటి, అవి మళ్ళీ అత్యంత పుణ్యాన్ని ప్రసాదించటము. నీటిలో పడక ఆ స్థలమునందే పడిపోయిన శిలలు పింగళ వర్ణంలో ఉంటాయి. నీటిలో పడినవి వర్ణం మారుతాయి. నీటిలో పడకుండా మళ్ళీ ఆ కింద పడిపోయినవేమో ఒక రంగులో ఉంటాయి. అందుకే భేదం ఉన్నది. అంటే ఈ పింగళ వర్ణంలో ఉన్నవి నీటిలో పడ్డవే తీసుకుని పూజించాలి. ఇత్యేవం కథితం సర్వా తవ ప్రశ్నానుసారతః చరితం పుణ్యదం శంభోః సర్వకామప్రదం నృణాం. ఓ ముని వ్యాస, ఏదైతే నువ్వు అడిగావో దానికి అనుసరించి నేను అందరికీ కోరికలు తీర్చే ఆ పుణ్యప్రదమైన ఈ చరిత్రను చెప్పాను. ఇది పుణ్యాలు ప్రసాదిస్తుంది, సంపూర్ణమైన శివ చరిత్ర ఇది. అందుకని అడిగిన దానికి తగ్గట్టుగా అనుగుణంగా పుణ్యప్రదమైన ఈ చరిత అమృతాన్ని నేను నీకు చెప్పాను. ఇది సకల కోరికలను కూడా తీర్చే గాథ. ఆ గాథను నీకు నేను ఇప్పుడు వినిపించాను అని. ఆఖ్యానమిదమాఖ్యాతం విష్ణుమాహత్యమామిశ్రితం భుక్తిం ముక్తిప్రదం పుణ్యం కిం భూయః శ్రోతుమిచ్చసి. విష్ణు యొక్క మహత్యంతో, ఆ పరమేశ్వరుడు యొక్క మహత్యంతో కలిపి ఉన్న ఆఖ్యానం ఇది. అందుకని ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్పాను అది భుక్తి ముక్తి, అంటే జీవించి ఉండగా భోగప్రదంగా ఉంటుంది, మరణానంతరం ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. అందుకే రెండూ ప్రసాదించగలిగేది. ఇంకా ఏది మీకు వినాలనుందో, ఆ పుణ్యగాథలు ఏవి వివరించాలో అది కూడా చెప్పండి, ఏది వినాలనుకుంటున్నారా అని అడిగాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 41 చాప్టర్ సంపూర్ణం.